డీకేఆర్న గెలిస్తే అక్కడ మహబూబ్ నగర్లో ఎవరు ఓడిపోయినట్టు మేడం? అంటే రాజకీయంగా మీరు చెప్పండి. ఈరోజు అక్కడ పోటీ రేవంత్ రెడ్డికా మీకు మధ్యలో అని అడిగినారు. అవతల క్యాండిడేటు ఎవరికి పరిచయం లేనటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో ఎవరిని కూడా ఎవరు గుర్తుపట్టనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినారు కాబట్టి ముందర తీసుకపోతే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటున్నారు, ముఖ్యమంత్రి కాబట్టి. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో జిల్లాలో ఎన్నడూ ఏ కాన్స్టిట్యున్సీ తిరిగిన వ్యక్తి కాదు. పిసిసి అధ్యక్షుడిగా కూడా మా జిల్లాలో గ్రామ ఏనాడు తిరగలేదు ఆయన. సో ఈరోజు మీడియా ద్వారానే ప్రజలకు పెద్ద ఎత్తున పరిచయం తప్పితే ప్రజల లోపల ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కూడా కాదు. ఈరోజు ముఖ్యమంత్రి అక్కడ మా పార్లమెంటులో కొడంగల్ నియోజకవర్గం ఉంటుంది కాబట్టి వారు అక్కడ ముఖ్యమంత్రి. మొన్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కోసం ఓటేసిండ్రు, గెలిపించిండ్రు. ఈరోజు మళ్ళీ ఆయన ఏమడుగుతున్నాడు? నన్ను ఓడగొట్టాలని చూస్తుంది, నన్ను ఓడగొట్టాలని చూస్తుంది, నన్ను ఓడగొట్టాలని చూస్తుంది అనే మాట మాట్లాడుతున్నారు. అది ఆయన్నే చెప్పుకుంటున్నాడు తనే క్యాండిడేట్ అని. నేను చెప్పలే, క్యాండిడేట్ నేనే అనే మాట రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. నన్ను ఓడగొట్టాలని చూస్తుందని. ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇవాళ ఆల్రెడీ ప్రజలు గెలిపించిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనంతకు ఆయనే నేనే పోటీలో ఉన్నా, డీకేఆర్ నాకు నేనే పోటీలో ఉన్నా అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నాను, నేను చెప్పలే.